నమస్కారం. టెక్ ప్రపంచంలో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే యాపిల్ తన లేటెస్ట్ WWDC ఈవెంట్లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇది కేవలం అప్డేట్స్ గురించి మాత్రమే కాదు, సంస్థపరంగా తీసుకున్న కొన్ని ఊహించని నిర్ణయాల గురించి కూడా. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఇవే: యాపిల్ AI మంత్రం, గూగుల్ జెమినీతో వాళ్ల అనూహ్యమైన పార్ట్నర్షిప్, సరికొత్త సిరి మరియు యాప్ ఫీచర్స్, iOS 18 రోలౌట్ డీటెయిల్స్, ఆఖరిగా నాయకత్వానికి సంబంధించి జరిగిన ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్. ముందుగా మొదటి టాపిక్, యాపిల్ AI మంత్రం. మీరు చూస్తున్నది కాలిఫోర్నియాలో జరిగిన WWDC ఈవెంట్కు సంబంధించిన ఒక పత్రికా కథనం. ఈ రోజుటి మన విశ్లేషణ అంతా ఈ ఒక్క సోర్స్ ఆధారంగానే సాగుతుంది. ఇందులో రాసిన డీటెయిల్స్ చూస్తే యాపిల్ ఈసారి మామూలు స్పీడ్తో రావడం లేదు, ఒక రేంజ్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్తో దూసుకొస్తుందని ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కృత్రిమ మేధ అంటే AI విప్లవంలో తాము కాస్త వెనుకబడిపోయామని యాపిల్ లాంటి ఒక టెక్ జాయింట్ పరోక్షంగా అంగీకరించినట్లు ఈ కథనం చెబుతుంది. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఆ లోటును అలాగే వదిలేయకుండా దాన్ని పూడ్చుకోవడానికి వాళ్ళు వేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలుసా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అదే మన రెండో టాపిక్, గూగుల్ జెమినీ భాగస్వామ్యం. ఒకప్పుడు సిరి అంటే కేవలం మనం అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు ఆన్సర్ చేసే ఒక బేసిక్ వాయిస్ అసిస్టెంట్ మాత్రమే కదా. కానీ ఇప్పుడు సీన్ మారింది. AI రేసులో ముందుకు వెళ్లడానికి యాపిల్ ఏకంగా తన కాంపిటీటర్ అయిన గూగుల్ జెమినీతోనే చేతులు కలిపినట్లు ఈ కథనం స్పష్టం చేస్తోంది. అంటే ఇకపై రాబోయే సిరి గూగుల్ జెమినీ ఇంటెలిజెన్స్తో కలిసి పనిచేస్తుందన్నమాట. ఇది ఏ స్థాయికి వెళ్తుందంటే, మన సిచ్యువేషన్ను బట్టి, కాంటెక్స్ను బట్టి ఒక మనిషితో మాట్లాడినంత న్యాచురల్గా సిరి మనతో ఇంటరాక్ట్ అవుతుంది. వాట్ ఎ గేమ్ చేంజర్ కదా. ఇక మూడో విషయానికొస్తే, సిరి మరియు ఇతర యాప్ ఫీచర్లు ఎలా మారబోతున్నాయో చూద్దాం. ప్రాక్టికల్గా ఇవి మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయో ఈ అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. సిరి ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా యాప్తోనే ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇక స్క్రీన్ మీద లిక్విడ్ గ్లాస్ డిజైన్ మార్పులు ఒక సరికొత్త ఫీల్ ఇస్తాయి. మెయిల్ యాప్లో స్మార్ట్ ఫీచర్స్, అలాగే పేరెంట్స్కి ఎంతో అవసరమైన చైల్డ్ సేఫ్టీ మరియు పేరెంటల్ కంట్రోల్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. వీటన్నిటితో పాటు ఫోటోస్ యాప్లో స్పేషియల్ రీఫ్రేమ్ అనే క్రేజీ ఫీచర్ను కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కేవలం అప్డేట్స్ కావు, మన యూజర్ ఎక్స్పీరియన్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అద్భుతాలు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాలుగో పాయింట్, iOS 18 పరికరాలు, అలాగే వాటి రోలౌట్ డీటెయిల్స్. మరి ఈ అద్భుతమైన ఫీచర్స్ మనకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయి? సోర్స్ ప్రకారం చూస్తే సాధారణ యూజర్లందరికీ ఈ ఏడాది చివర్లో ఈ అప్డేట్ వస్తుంది. iPhone 11 ఆ పైబడిన మోడల్స్కి, అలాగే SE 2020 మోడల్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ అంతవరకు వెయిట్ చేయలేం, ముందే ట్రై చేయాలి అనుకునే వాళ్లకు ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళు యాపిల్ రిలీజ్ చేసే OS బీటా 1 ప్రోగ్రాంలో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుంటే ఎర్లీ యాక్సెస్ పొందొచ్చు. సో దానికి మీ ఫోన్ రెడీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఐదోది మరియు అత్యంత కీలకమైన ముగింపు అంశం, టిమ్ కుక్ ప్రకటన. మన సోర్స్ ఆర్టికల్ చివర్లో ఒక మ్యాసివ్ బాంబ్ షెల్ లాంటి న్యూస్ ఉంది. అదేంటంటే, యాపిల్ సీఈఓగా టిమ్ కుక్ వైదొలుగుతున్నారని, ఇదే ఆయన చివరి ప్రసంగమని ఈ కథనంలో స్పష్టంగా రాశారు. ఒకసారి ఆలోచించండి, యాపిల్ లాంటి గ్లోబల్ బ్రాండ్కి ఇది మామూలు మార్పు కాదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. మనం కేవలం మన ముందున్న మూల కథనంలో రాసిన సమాచారాన్ని మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషిస్తున్నాం. దీని వెనుకున్న వాస్తవాలు ఏంటి అనేది మనం జడ్జ్ చేయడం లేదు. నిష్పక్షపాతంగా చూస్తే ఈ కథనం ప్రకారం ఇదొక సంచలన ప్రకటన అంతే. సో ఇవన్నీ చూశాక ఫైనల్గా మన మైండ్లో మెదిలే ఒక పెద్ద ప్రశ్న, ఒక పక్క కృత్రిమ మేధస్సు రేసులో గూగుల్తో కలిసి యాపిల్ వేస్తున్న భారీ అడుగులు, మరో పక్క నాయకత్వ స్థాయిలో CEO టిమ్ కుక్ వైదొలగడం లాంటి అనూహ్య పరిణామాల మధ్య అసలు యాపిల్ భవిష్యత్తు, వాళ్ళ AI జర్నీ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్న ఖచ్చితంగా టెక్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చ అవుతుంది కదూ. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో మన నేటి ఎక్స్ప్లెయినర్ను ఇక్కడే ముగిద్దాం.